నీతోటి నాకు ఇది అది వెళ్తుందిలే బాగా. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పునర్వసు నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పునర్వసు నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన యజ్ఞభూమి. ఆయుధాగ్ని సామ్రాట్ 2 చిందల వెంకటాచల యాజులు గారు, శ్రౌత సామ్రాట్ కపిలవాయి అగ్నిహోత్ర శాస్త్రి గారు అనేక పౌండరీకాలు, అనేక యజ్ఞములు జరిపించిన పుణ్యభూమి. అంటే మల్లాది వారి అల్లుడు ఆయన కొండూరి రామకోటేశ్వర స్వామి గారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే 50-60 సంవత్సరాలు వచ్చేంత వరకు బ్రహ్మాండమైన లౌకికమైన ఉద్యోగం చేసి అగ్నిహోత్ర శాస్త్రి గారి ప్రేరణతో హాయిగా ఆదానం, యజ్ఞం, పౌండరీకం, జ్యోతిర్వాజపేయం అలా చేసి అలాగా ఆయన చేశారు. దానికి అందరికీ కూడా శివకేశవుల్లాగా ఆ 2 చింతల యాజులు గారు, కపిలవాయి అగ్నిహోత్ర శాస్త్రి గారు నడిపించారు. ఈ మారుతి ప్రణవాశ్రమం ఇక్కడ అనేక కోట్లు, అక్షర కోట్లు రామజపం, అక్షర కోట్లు ఆంజనేయ జపం జరిగిన పరమ పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ మళ్ళీ ఈనాళ్ళకి కపిలవాయి అగ్నిహోత్ర శాస్త్రి గారి జామాత గారు, ఆయన సుప్రసిద్ధ వేద పండితులు, ఆయన పోలా వెంకటేశ్వర అవధానులు గారు సోమయాగం అనుష్ఠిస్తున్నారు. ఆ సోమయాగ ప్రాంగణంలో ఉన్నాను కాబట్టి ఆ యజ్ఞేశ్వరుని యొక్క అనుగ్రహంతో దానికి వైదిక చక్రవర్తి మా మల్లాది సాంబశివ శాస్త్రి గారు, ఆయన ఒక వైదిక చక్రవర్తి. ఆయన యొక్క సర్వ సౌజన్యంతో ఇక్కడ జరుగుతోంది కాబట్టి అందరికీ కూడా యజ్ఞేశ్వరుడు సకల శ్రేయస్సులు ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య నక్షత్రం, వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర పునర్వసు నక్షత్రం. ఓం పునర్నాదేవ్యదిస్పృణాతు పునర్వసు నః పునరేతాన్యజ్ఞం పునర్నో దేవా అభియంతు సర్వే పునః పునర్వో హవిషా యజామః ఏవాన దేవ్యదికిరణర్వా విశ్వస్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా పునర్వసు హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతు పాథః ఇయమలోమకాసీత్ సా కామయత ఓషధీభిర్వనస్పతిభిః ప్రజాయేయేతి సైతమదిత్యై పునర్వసుభ్యాం శరణ్నిరవపతు యమోషధీభిర్వనస్పతిభిః ప్రాజాయత ప్రజాయతే హవైర్ప్రజయా పశుభిః ఏతేన హవిషా యజతే యహుధేన దేవం వేద స్తోత్ర జుహోతి అదిత్యై స్వాహా పునర్వసుభ్యాం స్వాహా భూత్యై స్వాహా ప్రజాత్యై స్వాహేతి. దేవతా ప్రత్యదేవతా సహిత పునర్వసు నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. శుక్రగ్రహం
ओम शुक्रंदे अन्यद्यजुरंदे अन्यद्विषरूपे अहनीत्यौरिभासि विश्वाहि माया अवधिस्वधावो भद्रादे पूषन्निहरातिरस्तु इंद्राणि मासुनारिषु सुपत्नी महमश्रवम् नह्यस्या अपरञ्जन जलसा मरते पतिः इंद्रवरुत्व इह पाहि सोमं यथा शार्याते अभिवत्सुतस्य तव प्रणीति तव शूरशर्मन्ना विवासन्ति कवयस्सु यज्ञाः अधिदेवता प्रत्यधिदेवता सहिता शुक्रग्रहानुग्रह सिद्धिरस्तु तथास्तु पृथिवी दीक्षा दीक्षया दीक्षितः दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि अंतरिक्षं दीक्षा वायुर्दीक्षया दीक्षितः वायुर्दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि योर्दीक्षा दीक्षया दीक्षितः दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि दीक्षा चंद्रमा दीक्षया दीक्षितः चंद्रमा दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि आपो दीक्षा वरुणो राजा दीक्षया दीक्षितः वरुणो राजा दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि औषधयो दीक्षा सोमो राजा दीक्षया दीक्षितः सोमो राजा दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि दीक्षा प्राणो दीक्षया दीक्षितः प्राणो दीक्षया दीक्षितः दीक्षया दीक्षयामि दीक्षमाणमनुदीक्षता अंतरिक्षं दीक्षमाणमनुदीक्षता दीक्षमाणमनुदीक्षता दीक्षमाणमनुदीक्षन्ता दीक्षमाणमनुदीक्षन्ता औषधयस्त्वा दीक्षमाणमनुदीक्षन्ता दीक्षमाणमनुदीक्षता दीक्षमाणमनुदीक्षन्ता दीक्षमाणमनुदीक्षन्ता योगं श्रित्वा दीक्षमाणमनुदीक्षन्ता वृष्टिश्च औषधयश्च दीक्षमाणमनुदीक्षन्ता अपायो यज्ञयो रसः तमहस्मामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शितायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहिता पुनर्वसु नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित शुक्रग्रहानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण बापट्ल भावनारायण स्वामी देवता स्वामी देवता अनुग्रहेण मारुति प्रणवाश्रम स्थित वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवा यज्ञेश्वरानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु तथास्तु निरुपद्रवोस्तु तथास्तु कल्याणमस्तु तथास्तु जलाः सुखिनो भवन्तु तथास्तु सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु तथास्तु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु तथास्तु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव
శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ యజ్ఞంలో అద్భుతమైన విశేషం ఏమిటంటే యజ్ఞానికి 18 మంది ఋత్విక్కులు ఉంటారు. 18 మంది ఋత్విక్కులు కూడా మా రామశాస్త్రి సోమయాజుల గారి దగ్గర శిష్యులే, ఆయన దగ్గర తయారైన వాళ్ళే. అంతర్జాతీయాలు కూడా అదే అంటే చాలా విశేషం. నమ పార్వతీపదయే.